నాకు 18 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజులు అవి. ఇంటర్ చదువుతున్నాను నేను. నాకు అప్పుడు 18 సంవత్సరాలు. ఒక ఆరాధనలో నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసన్న గారు నన్ను పిలిచి నన్ను ఫాలో అవ్వమని చెప్పినట్లు ఒక దర్శనం చూశాను అంతే. అది ఆదివారం దర్శనం చూశాను. సోమవారం పర్మిషన్ తీసుకున్నాను యేసన్న గారి దగ్గర. మా ఊర్లోనే ఉన్నారు యేసన్న గారు. అప్పుడు పర్మిషన్ తీసుకున్నాను. మంగళవారం రోజు ధైర్యంగా చెప్తున్నానండి, నేను మంచి మనసాక్షితో చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష వచ్చేది కాదు, తెలుగు మాట్లాడడం నాకు వచ్చేది కాదు. ఇది వాస్తవం, ఇది సత్యం. నాకు మా భాష తప్ప మరొక భాష రాదు. తెలుగు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాలేదండి. ఎప్పుడో ఒకసారి గుడార్ల పండుగకి అందరితో ఎక్కడెక్కడో ట్రైన్లు మార్చి తీసుకొచ్చారు. ఒకే ఒక సందర్భం గుర్తుందండి. ఆ తర్వాత నాకు ఇంక వివరాలు తెలీదు. ఒక్కడిని ప్రభు పిలుపుకి, ప్రభు దర్శనానికి అవిధేయత చూపకుండా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా వారిని ఒప్పించి ప్రభు పిలుపుకి లోబడి ప్రభు చిత్తాన్ని ఏది యేసన్న గారు నేను ఫాలో అవుతున్నట్లు నాకు వచ్చిన దర్శనం అది. యేసన్న గారు వెళ్తున్నారు, ఆయన వెనకాల నేను వెళ్తాను, అది నా దర్శనం. సో బయలుదేరి వచ్చేసాను. సో ఆదివారం చూశానండి దర్శనం. మండే పర్మిషన్ యేసన్న గారిని అడిగాను. సార్ ఓకే అని ఒప్పుకున్నారు. మంగళవారం ఉదయాన్నే విత్ లగేజ్ నేను మా ఊరు బస్ స్టాండ్లో ఉన్నానండి. అందరూ వచ్చి బస్ స్టాండ్ అంతా కిటకిటలాడిపోయారు. మా వాళ్ళది ఏమైందని, నీకు ఏమైనా మెంటల్ వచ్చిందా, వీడికి ఏమైనా అయిపోయిందా, నీకు చాలామంది ఏమైంది, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎక్కడికి వెళ్తున్నావరా, ఏంద్రా నీ కథ ఏంట్రా అని అందరూ చెప్తే ఎవరు చెప్పినా వింటలేదండి. ఒక దర్శనం, ఆ దర్శనం నన్ను తీసుకొచ్చింది అంతే. బయలుదేరి వచ్చేసాను. ఎక్కడికి వస్తున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యూచర్ ఏమో తెలియదు, గమ్యం ఏం తెలియదు. ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అంతా వచ్చారే, చదువు ఏంటారు, మధ్యలో ఆపేసి ఏంటారు, నెక్స్ట్ ఏంటర్ అంటారు. లేదయ్యా దేవుడు పిలుస్తున్నాడు. ఏం దేవుడు రా, ఏమైందరా నీకు, దయ్యం పట్టిందరా నీకేమైనా, యేసుప్రభు దయ్యం పట్టిందరా నీకు, యేసుప్రభు పట్టాడు రా అని రకరకాలుగా మాట్లాడు. ఏమి ఎవరు చెప్పింది నాకు ఎక్కట్లా. సో అలా బయలుదేరి వచ్చానండి నేను అంతే. బస్ ఎక్కాను, బస్ స్టాండ్లో దిగాను, శారదాకాలికి వచ్చాను. అప్పుడు మేరక గారు ఉండేవాళ్ళు. ఎవరబ్బాయి నీవు, ఎవరి పిల్లోడు నీవు, అసలు నీవు ఎట్టుంటావురా, నీకు ఇక్కడంతా ఈ భాష రాదు, నీవు ఎట్టుంటావు అంటే ప్రభు పిలిచాడు, వచ్చేసాను, యేసన్న గారు చెప్పారు అని అంటే, అవునా అన్న కూడా నాకేం చెప్పలేదు నాన్న, సరే అయినా ఉండు చూద్దామని చెప్పేసి అనడం జరిగిందండి. సరే ఉన్నాను. ప్రియులారా, రాత్రి పగలు మోకాళ్ళ మీద ఉండేవాడిని. ఎందుకు వచ్చానో నాకు అర్థం కాల, ఎందుకున్నానో కూడా నాకు అర్థం కాల. అసలు ఏం జరుగుతుందో నా లైఫ్లో అర్థమయ్యేది కాదు. క్షణక్షణం భయం, కలవరం. నానెవాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఎవరికైనా షేర్ చేద్దామన్నా ఎవరు లేరు. అంత కొత్తగా, వింతగా, విచిత్రంగా ఉండేది. యేసన్న గారు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు, పలకరించేవాడు. క్షణక్షణం భయంగా, బాధగా ఉంటే, నాకు తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు తప్ప ఇంకొకరు లేరండి. దేవుడు తప్ప ఇంకొకరు, నాతో మాట్లాడగలిగిన వాళ్ళు, నాతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా సందర్భాలు ఉన్నారంటే అది దేవుడు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఇంకా మాట్లాడాలి కదండి, మనుషులం కదా మనం, మనుషులు కాబట్టి మాట్లాడాలి. కాబట్టి నా ప్రభుతోనే మాట్లాడుతుండేవాడిని, పిచ్చి పిచ్చిగా, అమాయకంగా. నాకు ఏ తోస్తే నోటికి నాకు ఏ తోస్తే అదే ప్రభుతో నేను మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ ప్రతిదీ నా లైఫ్ అంతా దేవుడు ఒక దర్శనమేనండి. ఎవరో ఉన్నారో నేను ఇంత దూరం రాలేదండి. దేవుడు నా కళ్ళలో ప్రదర్శించిన ఒక దర్శనం, నా గుండెలో పుట్టించిన దర్శనం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇక్కడ నన్ను నిలబెట్టింది. ఎన్నో లైఫ్లో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ప్రతిదీ కూడా ప్రభు దాటించుకుంటూ వచ్చాడు. సరే నా లైఫ్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడు కల కూడా కనలేదండి. నా లైఫ్ ఇలా ఉంటుందని అనుకోలే. చాలామంది ఉన్నారు సేవలో, నాతో పరిచయం చేసిన వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు, అయ్యా బ్రహ్మన్న నీవు సంథింగ్ స్పెషల్ అన్నా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది,
బాగా ప్రేయర్ చేసుకున్నానని చెప్తుండేవాళ్ళు, కానీ దేవుడు మనల్ని దీవిస్తాడని తెలుసు. కానీ లైఫ్ ఇంత బ్రైట్గా, లైఫ్ ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత బాధ్యతగా, ఇంత భారమైన సేవ నేను చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదండి. అనుకోలే. ఏదో ప్రభు నమ్మాం కాబట్టి ఈ దర్శనం మనకి ఇచ్చాడు, మనం ప్రభు సేవ చేస్తామని నేను ఇంత దూరం రావడం జరిగింది. తర్వాత సేవలో నాకు అప్పచెప్పిన దాంట్లో ఏదో దేవుని మందులో ఊడ్చుకుంటుంటే చాలు. చాలా చిన్న చిన్న కోరికలు అండి నాయి కూడా. అది చాలా చిన్న చిన్న కోరికలు. మందిరం ఊడ్చుకుంటుంటే చాలు, పరిశుద్ధుల పాదాల దగ్గర కూర్చుంటే చాలు, పరిశుద్ధుల చేతుల మీద నీళ్లు పోస్తే చాలు, ఎప్పుడన్నా దైవజనులు నా వైపు చూసి చిరునవ్వు నవ్వి ఎరా బాగున్నావరా అని అడిగితే చాలండి, మనసు పులకించిపోయేది. చాలు, జీవితం సార్థకమైందని అనుకునేవాడు. యేసన్ గారికి బాగలేనప్పుడు ఆయన దగ్గర పరిచర్య చేసేటప్పుడు జీవితానికి చాలు, ఇంకా లైఫ్ అంతా ఇది, ఇంకా నా లైఫ్ ఇక కంప్లీట్ అయిపోయింది, చాలు, ఇక ఒక సేవకుడికి ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది, దేవుడు నా జీవితం నేను ఎందుకు పుట్టానో, ఏ కారణంతో పుట్టానో అది సార్థకం అయిపోయింది, యేసన్ గారి దగ్గర పరిచర్య చేసే భాగ్యం నాకు వచ్చిందని నేను మురిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే నా ప్రపంచం, అదే నా కోరిక. నేను అలా ఊహించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత అన్నతో పరిచర్య చేస్తూ ఉండేటప్పుడు, అన్న దగ్గర ఉండేటప్పుడు యేసన్ గారికి ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చిందంటే యేసన్ గారికి. యేసన్ గారు నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసన్ గారు ఒక స్టేజ్ మీద నుండి అలా కిందకు ఒరిగిపోతున్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చేసి, ఆయన ఒరిగిపోతుంటే అప్పుడు వచ్చి మనిషి వచ్చి మాట్లాడుతున్నాడంట. అన్నా, నేను అబ్రహాము 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 అని 3 సార్లు నా పేరు వినిపించిందంట యేసన్ గారికి. ఆ తెల్లవారేసరికి నేను అన్నను కలవడానికి వస్తాను. రే రాత్రి ఏంటోరా, నేను పడిపోతా ఉన్నాను, నా పని అయిపోయింది, నేను పడిపోతా ఉన్నాను. అప్పుడు ఎవరో వచ్చారో నన్ను పట్టి అలా పైకి లేపుతున్నారు. 3 సార్లు నీ పేరు నాకు వినిపించింది, అబ్రహాము అన్న. నేను అబ్రహాము అబ్రహాము అబ్రహాం అని 3 సార్లు నీ పేరు వినిపించిందిరా, నాకేం అర్థం కాలేదు అని అన్న. అంటే నేనేమనుకున్నాను, సరే యేసన్ గారు ఇంకా ఎప్పుడు నేనే కదా అన్నకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నా పేరు వినిపించుంటుందిలే అని నేను దాన్ని సింపుల్గానే తీసుకున్నానండి. పెద్దగా నేను, ఎందుకంటే మనకు లైఫ్లో ఇంత పెద్ద పెద్ద ఆశలు, ఇంత పెద్ద పెద్ద దర్శనాలు, ఇంత పెద్ద కాంక్షలు ఏం లేవు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నేను ఎక్కడో మరుగుగా, ఎక్కడో చాటుగా, ఎక్కడో మూల మీద ఇదే లైఫ్లో ఇదే అనుకొని జీవిస్తున్నాను. నన్ను ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నా 18 ఏట ప్రభు నాకు ఇచ్చిన ఆ దర్శనం, యేసన్ గారిని ఫాలో అవుతున్న ఆ దర్శనం అండి, ఆ పరిశుద్ధులు నిలబడి వాక్యం చెప్పిన చోటు అండి ఇది. దైవజనులు యేసన్ గారికి నిలిచి వాక్యం చెప్పిన చోటు. అసలు ఈ స్థలంని మనం తాకితేనే జీవితం పావనం అవుతుందని భావించే నమ్మకం మా నమ్మకం. ఇలాంటి ఒక పవిత్ర స్థలంలో ఆయన నిలిచిన చోట నిలిచి, ఆయన చేపట్టిన బాధ్యతలు చేపట్టి, ఆయన కష్టపడి సంపాదించిన స్వాస్థ్యం సంఘాన్ని నడిపించడానికి, వాక్యం చెప్పడానికి, మీకు ప్రార్థించడానికి దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమాత్రం అది వ్యర్థమైపోకుండా నేను నమ్మాను, విశ్వసించాను. ఆ దర్శనాలు ఈ రూపంగా ప్రభు నెరవేరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థానానికి నేను ఏదో దొడ్డిదారిలో వచ్చింది కాదు. ఈ స్థానానికి నేను ఎవరో రికమెండేషన్ మీద కూడా వచ్చింది కాదండి. ఎవరో పుషింగ్ ఇచ్చి, ఎవరో సపోర్ట్ ఇచ్చి, ఎవరో ఒకరి చేతి సహాయంతో నేను ఇక్కడికి రాలేదండి. దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శన ప్రకారం నన్ను నడిపించాడు. దైవజనులు యేసన్ గారికి ఏంటండి ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. దైవ సేవకులకు ఆ ప్రేరణను ఇచ్చారు. వాస్తవంగా యేసన్ గారు కూడా తెలుసు నా విషయం ఏంటో, నా బలహీనతలు ఏంటో, నేను ఎంత చిన్నవాడినో, నాకున్న నాలెడ్జ్ ఏంటో, నా జ్ఞానం ఏంటో అంతా తెలుసు యేసన్ గారికి. యేసన్ గారికి తెలియంది ఏం కాదు. కానీ ఆయన కూడా ప్రభు వారికి చెప్పిన మాటకి లోబడి, ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞకు లోబడి, ప్రభు ఇచ్చిన దర్శన ప్రకారంగానే ఈ కార్యక్రమాలను చేశారు. ప్రభు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాను. నేను ఏ దేశానికి వెళ్ళినా కళ్ళనీళ్ళతో ప్రార్థన చేసుకుంటాను. మనమేంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మా ఇల్లు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, దేన్ని బట్టి నేను ఇంత దూరం వచ్చాను. సరే, నేనేమైనా చదువుకొని పెద్ద నాలెడ్జ్ సంపాదించానా ఏంటి, నేనేంటి ఇంత దూరం రావడం ఏంటి,
సరిగ్గా మాట్లాడడం కూడా చేతగానే ఉండు కదా, నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించడం ఏంటని నేను ప్రతి చోట దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాను. పిల్లరా, ఈ వివరాలన్నీ మీకు ఎందుకు చెప్తాను? ఈ సాక్షి నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఎందుకంటే నా లైఫ్ని దేవుడు అలా మార్చాడు, నా లైఫ్ని దేవుడు అలా ఆశీర్వదించాడు, నా జీవితాన్ని దేవుడు అలా మార్చాడు. ఒకప్పుడు దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న బ్రతుకుని మహిమకరంగా ప్రభు మార్చాడు. ఎవరు కలవరపడద్దు. మీకు ఇచ్చిన దర్శనాలు నెరవేరే సమయం ఆసన్నమై ఉన్నది. దర్శనానికి భిన్నంగా సమస్యలు రావచ్చు, కానీ దర్శనాలు మారదండి. మన గురి మారదు. గాలి, వాన, సుడిగాలి వచ్చి మన దుమ్ములో, ఆ గాలిలో కొట్టుకెళ్ళిపోతామనే సందర్భాలు రావచ్చు, కానీ ఏదో ఒక రూపంలో నా దేవుడు ఏ సుడిగాలి నిన్ను అడ్డుకునిందో అదే సుడిగాలి ద్వారానే దేవుడు నేను ఆ గమ్యాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు.